బోధించాను. ఈరోజు రాత్రి నేను ఒక రెండు సంగతులు యేసు ప్రభు చెప్పి ముగించేస్తాను. ఇలాగే ఆయన సేవను ప్రారంభించిన ఆ క్రొత్తల్లో ఒక కొండని చూశాడట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. మైక్ ఉండేవాళ్ళు చదవండి, చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. వీరికి తెలుగు రాదు, ఆ అమ్మాయికి గొంతు రాదు. నేను మైక్ ఉండేవాళ్ళు చదువురా అని మనోడు చెప్తే తానేమో చిన్న ఆ మైక్ సౌండ్ పెట్టరాజా కొంచెం. ఆయన తీసేసుకున్నావా? స్త్రీలను ప్రోత్సహించండి రా, మరీ ఇంత కుళ్ళుబోతు మొహాలు చదవనమ్మా, చదువమ్మా. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై. ఇప్పుడు 7వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. 7వ అధ్యాయం 13వ వాక్యం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. వామ నువ్వే కరెక్ట్ ఉన్నట్టున్నావురా. చదువు గట్టిగా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయ్యున్నది. చూద్దాం. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. కొంతమంది జన సమూహములు అక్కడ ఉన్నారని ఆయన కనుగొన్నాడు. అక్కడ కూర్చొని ఆయన ప్రసంగం ప్రారంభించాడు. మీరు మర్చిపోకూడని మాట ఏంటో తెలుసా? ఇది యేసు వార్త. చెప్పండి, సమాధానకరమైన సువార్త. చెప్పండి అందరు గట్టిగా, సమాధానకరమైన సువార్త. ఇది సమాధానకరమైన సువార్త గనుకనే యేసు ప్రభు సిలువలో ఉన్న నోరెత్తి మాట్లాడలేదు. ఇది సమాధానకరమైన సువార్త గనుకనే ముళ్ళ కిరీటం పెట్టినా నోరు మెదపలేదు. ఇది సమాధానకరమైన సువార్త గనుకనే ఆయనను కొరడలతో కొట్టినా, ఉమ్మి వేసినా, భుజం మీద సిలువనెత్తి మోపి నడిపించినా, డొక్కలో పొడిసినా, చేతులు మేకులతో దిగగొట్టినా పొరపాటును కూడా నోరు తెరవనటువంటి నిజదేవుడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రారంభమే ఎలాగుందో తెలుసా? సమాధానకరమైన సువార్త. నిజం చెప్పండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని అక్కడ దేవుని వాక్యం ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి గల ఒక మంచి అనుకూలత ఏమైనా ఉందంటారా? ఈ లాల్చీలు వేసుకున్న వాళ్ళు కొంతమంది పైకి రండి అబ్బాయిలు, తొందరగా రండి. లాల్చీలు వేసుకున్న వాళ్ళు పర్లేదు. ఇప్పుడు షర్ట్లు వేసుకున్న వాళ్ళు కూడా రండి, ఎక్కువ మంది కావాలి నాకు. లేవండి తొందరగా లేవండి. పాట పాడేటప్పుడు మాత్రం అమ్మ బరిగిస్తారు, పిలిచేటప్పుడు పరిగెత్తారు. 1 2 3 కనపడుతుంది. 4 5 6 లే 7 నువ్వు కూడా రా. 8 9 రండి. ఆ తెల్ల సొక్క అయినా పర్వాలేదులే. ఫస్ట్ లాల్చీతో స్టార్ట్ అయ్యి మళ్ళీ జీన్స్ ప్యాంట్కి వచ్చేసింది. ఏం పర్లేరండి అందరూ మనోళ్ళే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇటువైపు ఒకడు నిలవడండి. అటొకరు ఇటొకరు మధ్యలో దారి ఉండేటట్టు. వాళ్ళ వెనకాల మీరు కూడా ఒకరి తర్వాత కూర్చుకు తెలుసా? అట్లా తిరిగి నువ్వేదో అంత మటసంగా ఉన్నారా? ముందుకు అలా సమానంగా 4 నెలలు కరెక్ట్గానే వచ్చారు అబ్బాయి మీరు. సరే ఒకసారి హైట్ వైజ్గా నిలబడు. మీరే చూసుకోండి. మీరిద్దరు ఇది గొలియాతులు అంటున్నారు. సరే రైట్. ఇది ఏ మార్గం చెప్పండి? ఇది ఏ మార్గం? మీరు మాట్లాడాలి. ఏ మార్గం ఇది? అంటే అట్లా ఏ మార్గం ఇది? గట్టిగా మాట్లాడాలి. ఏ మార్గం?
మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. విశాల మార్గమా ఇరుకు మార్గమా? విశాల మార్గం. ఇప్పుడు ఇరుకు మార్గంగా నిలబడండి. ఇప్పుడు నేను దీని మధ్యలో వెళ్ళాలి. ఊరి నాయన తోసేస్తున్నారా దేవుడు, తోసేస్తున్నారా నాయన, వీళ్ళు మధ్యలో తోసేస్తున్నారా, మామూలుగా దోయట్లేదా, తిన్నదంతా నా మీదే పెడుతున్నారు. ఇదే మార్గం సినిమా హాల్ టికెట్ దగ్గర కావాలంటే మనోళ్ళు బేషుగ్గా వెళ్ళిపోతారు. ఇదే మార్గం బ్రాందీ షాపుల దగ్గర కావాలంటే బేషుగ్గా దూరి వెళ్ళిపోతారు. ఇదే మార్గం సీటు పాటలు ఉన్నాయి ఇక్కడ, బ్రహ్మాండంగా ఉన్నాయో లేవో నాకు తెలియదు, లేవా? ఇంకా ఆడవాళ్ళకి సంబంధించిన కార్యాలు అవి ఏమండి, కేజీకి చీరలు అంటే ఇంకా ఆడే ఉంటారు. లేదు మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఆడే ఉంటారు. ఇలాంటి వాటిలన్నిటికీ అది ఎంత ఇరుకైనా సరే వాటిలో దూరి వెళ్ళిపోవడానికి పొరపాటును కూడా ఆలోచించరు. కానీ ఇదే మాట యేసు ప్రభు సమాధానకరమైన సంగతి ఏంటో తెలుసా? మీరు ఇరుకు మార్గమున ప్రవేశించండి. నేను అసలు ఈ ప్రసంగం చెప్పడానికే రాలేదు ఇక్కడికి. నేను వచ్చిన రోడ్డు అలాంటిది. నేను అసలు ఈ ప్రసంగం చెప్పడానికి రాలేదు. నేను వేరే ప్రసంగాన్ని ప్రార్థన చేసుకొని వచ్చాను. కానీ పాస్టర్ గారు పెట్టిన లొకేషన్ ఒక చిన్న తప్పిదం చేసాం. ఒక దగ్గర తీసుకోవాలి రైట్, ఇంకో దగ్గర తీసుకున్నాం. ఎక్కడ లేని గుంటలన్నీ మాకే కనపడ్డాయి. అక్కడ ఊగిపోతున్నాం. వెనక్కి వెళ్దామంటే కుదరదు, ముందుకు సచ్చినట్టు వెళ్ళాల్సిందే. ఏంటి, నాతో వస్తున్నటువంటి సేవకుడేమో నేను మౌనంగా ఉన్నా కానీ మాట్లాడుతూనే ఉన్నాడు. నేనేందో నిద్రపోతున్నట్టు. సరే, తోలేవాడు కదా, మేలుకో ఉండాలి. నాతో ఏం పని? మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా దూరము, భయంకరమైనటువంటి మెటల్ రోడ్డు. అది మెటల్ రోడ్డే నిజంగా. అంత మెటల్ రోడ్లో వచ్చిన తరువాత ఒక ప్రశస్తమైనటువంటి మార్గం మాకు కనబడింది. ప్రశాంతంగా వచ్చాం. ఇక్కడికి వచ్చి కూర్చోగానే నా నోరు కాల్చేశారు. ఇక నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీవు ఒక మంచి సంగతిని నాకు తెలియజేయి, సమాధానకరమైన ఒక మాట నీవు నాకు తెలియజేయి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి, విశాలకరమైన మార్గం మనకు అసలు వద్దనే వద్దు. ఎందుకంటే విశాలకరమైన మార్గములో ఎవడైనా ప్రవేశిస్తాడు, కానీ ఇరుకు మార్గములో చాలా కొందరే. ఈ పట్టణంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? చాలా కొంతమంది. మహాభయంకరమైనటువంటి బానిస బ్రతుకులలో నుండి 400 ఏళ్ళు ఇంచుమించు నరకమును అనుభవించిన తరువాత ఒక జనాన్ని యెహోవా బయటికి తీసుకుని వస్తున్నాడంట. తన పేరు పెట్టబడిన జనం అది. మహాభయంకరమైనటువంటి శపితభరితమైన ప్రాంతంలో నలిగిపోయినటువంటి వారు, వాళ్ళని తీసుకుని బయటికి వచ్చే ప్రారంభంలోనే ఆయన ఒక మాట అంటున్నాడు. చదువుదాం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. 13వ అధ్యాయం 17వ వాక్యం. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదరేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. హల్లెలూయా. ప్రభు వారిని ఎక్కడ నడిపించాడట? చుట్టూ మార్గమైన అరణ్య మార్గములో వారిని నడిపించారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఏంటి, చాలామంది ఒక మాట అడుగుతున్నారు నన్ను. ఇరుకు మార్గం అంటే దగ్గరగా, విశాల మార్గం అంటే దూరంగా ఉంటుందా పాస్టర్ గారు? మీరు అదే చూపించినట్టున్నారు మాకు. ఇరుకు మార్గం అంటే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉండే వీధుల్లో వెళ్ళమంటారా?
లేకపోతే మా కోసం సన్న సందు ఏదన్నా ఉంటే, వీధి ఏమన్నా ఉంటే దాన్ని కొత్తగా గట్టించుకోమంటారా? ఇరుక్కొని చక్కగా ఇలా సైడ్కి వెళ్ళేటట్టు. ఇరుకు మార్గం అంటే ఏంటో తెలుసా? నీకు కలిగిన అనుకూలతలన్నిటినీ దేవుని కొరకు వాటిని త్యాగం చేసి విడిచిపెట్టి. సిటీస్లో నీకు కుదరదురా బాబు, నిన్ను దయచేసి నా మాట విను, అరణ్యములో నిన్ను నేను నడిపిస్తాను. చేతులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు విశాలంగా నిలబడండి, మీరు విశాలంగా నిలబడండి. ఎంత విశాలకరమైనది అరణ్య మార్గం. ఇప్పుడు ఆ రోడ్డు అనుకోండి, ఆ రోడ్లోనే వెళ్ళాలి. అదే అరణ్యంలో కానీ అడవుల్లో కానీ నీ ఇష్టం, నీ ఓపిక. ఎలా కావాలంటే అలా నడవచ్చు, ఎలా కావాలంటే అలా దూకచ్చు, ఎలా కావాలంటే అలా సావచ్చు. యేసన్న గారు ఇప్పుడు ఒక మాట చెబుతుంటారు. ఒక ఆవిడికి ఒక ఆయనకి ఇద్దరికి భార్యాభర్తలకి ఇద్దరు గొడవ అయిందంటాడు. వీళ్ళకి తెలుసుంటుంది అది బాగా, ఎందుకంటే సంఘ పెద్దలు కదా వీళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు వీళ్ళు, అంతేనా? వీళ్ళకి తెలుసుంటారు. ఇద్దరికి భార్యాభర్తలు గొడవ అయిందంట. పక్కనే నూతుందంట అక్కడ బావి. నేను చేస్తా అంటా ఉన్నిందంట. ఈయన చూసి ఇంకా ఓపిక నశించిపోయి సౌఫో అన్నాడంట. బయటకు వచ్చి పెరటి దాకా వచ్చి, ఇదిగో పైన వర్షం వచ్చేటట్టుంది, గొడుగు ఏదైనా ఉంటే తీసుకురా, వెళ్ళి దూకుతా అనిందంట. సత్యదానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి సత్యదానికి? గొడుగు. అది కూడా నీళ్ళలో పడి సత్యదానికి మళ్ళీ తడవకుండా గొడుగు. ఏమండి, మీరేమన్నా అనుకోండి, ముందుగా నడిపించబడినటువంటి ఆ సేవకుల మార్గాలు ఈరోజు మాకు పాఠాలు అయినాయి. అవి హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని వాళ్ళు దూరం చేసుకున్నారేమో కానీ ఏ రోజు మేము మాత్రం యేసన్న గారికి దూరంగా లేము. హల్లెలూయా. ఆయన మా కొరకు ప్రార్థన చేశాడు, ఒకే మాట చెప్పాడు, అరే బాబు ఇలాంటివి ఎంతమందో ఉన్నారు, డబ్బులు ఇస్తే వాయించేవాళ్ళు, కానీ నువ్వు ఖచ్చితంగా సేవకుడు అవ్వాలని చెప్పాడు నాతో. కేవలం ఆయన చేసిన ప్రార్థనను బట్టి మాత్రమే ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చుట్టూ మార్గమైనటువంటి ఈ అరణ్య మార్గంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే వాళ్ళ మనసుల్లో ఒక ప్రశ్న, షార్ట్ కట్లో వెళ్ళిపోతే 4 రోజుల్లో కదా వెళ్ళిపోతాం మనం. ఏంటి, డైరెక్ట్గా ఉన్నటువంటి రోడ్లో వెళ్ళిపోతే 4 రోజుల్లో వెళ్ళిపోతాం కదా, 40 రోజుల్లో వెళ్ళిపోతాం కదా. 40 సంవత్సరాలు పట్టేంత మార్గాన్ని చూపిస్తున్నాడు ఏంటి మనకు. ఏదో కొంచెం వాళ్ళ మధ్యలోనే అలజడి ప్రారంభమై దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కదా అని ప్రారంభించాడు. అరణ్య యాత్రలో ప్రారంభించాడు. అరణ్య మార్గమునా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనిద నీ మీద, రాజా యేసు రాజా. ఒకసారి ఆగండి, మీరు చప్పట్లు కొడితే చాలు. లేదా రాజా యేసు రాజా, యేసు రాజా. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే 5 నిమిషాల్లో ఉండాలి ఆ మనిషి. ఎక్కడ పట్టుకొచ్చి లేదా 100కి డైల్ చేయండి, వాళ్ళే తీసుకొచ్చేస్తారు. పాటలు పాడని ప్రసంగికుడికి అయితే వీళ్ళెవరు అవసరం లేదు. ఇప్పుడు 100 పాటలు పాడతాను నేను. ఆ 100 పాటలు మీరు ఏడ సపోర్ట్లు కొడతారు? రాజా అని ఏడ కొడతారు మీరు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ పాస్టర్ చూడు కుర్చీలు ఎక్కడ వేసాడు. వాళ్ళేమో ఆ మూల వేసారు, వీళ్ళేమో ఈ మూల వేసారు, వీళ్ళేమో పెట్టారు. ఇదేమో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుంది, అదేమో జనసేన, ఇదేమో పార్టీలు నిలబడుకున్నారు ఇక్కడ అందరు. శుభ్రంగా ఈ పక్కేసేసాయి బాబు. నేను రాగానే చూశాను వాళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరణ్య మార్గంలో ఏదో కాస్త ఇబ్బందులు కలిగిన, కాళ్ళు తట్టుకున్నా, ములులు గుచ్చుకున్నా, కాస్త పల్లెరకాయలు ఉంటాయి, అవి తగులుకున్నా, కొంచెం తెగ కొట్టే చెట్లు ఉంటాయి. ఏదైనా సరే ఎంతో కొంత బాధపడుతూ సహించుకుంటూ కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళకి ఒక మహాభయంకరమైన సముద్రం ఎదురొచ్చింది. ఏ మార్గం కూడా నడిపిస్తున్నావు మోషే మమ్మల్ని అడిగితే, నేను కాదు మిమ్మల్ని నడిపించేది, సమాధానకర్తయగు దేవుడే. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు నడిపించుచుండగా నేనేం మాట్లాడతాను? అని మీరు చెప్పండి, నేనేం మాట్లాడతాను? నేను కాదు కదా మాట్లాడేది, ఆయన నా ముందు నడుచుచున్నాడు, ఆయన నాతోనే మాట్లాడుతున్నాడు, ఆయన నాకు చెబుతున్న ప్రతి మాటను బట్టి నేను నడుస్తున్నా. మీరు నన్ను వెంబడించండి అంతే. ఒక ఆవిడ యేసన్న గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంట. తలంచి ఈ మూల ఆ మూల ఆ మూల ఆ మూల 15 సార్లు ప్రార్థన చేసుకుంటుందంట. ఇక చూసి ఒక 2 సంవత్సరాల దాకా చూసి పిలిచాడంట. కార్యక్రమం పిలిచి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నావు, అసలు నీ సమస్య ఏంటో చెప్పు, నేను గట్టిగా ప్రార్థన చేస్తాను. అయ్యా, మా ఆయన మారేటట్టు ప్రార్థన చేయండి. మోకళంగు ప్రార్థన చేస్తా. యేసు నామములో తండ్రి, ఈ యజమాని బాగు చేయ, మార్చు ప్రభువా. ఆమేన్. బాగైపోతాడు బాబు, మారిపోతాడు బాబు. యేసన్ గారు, మీ పిచ్చిగానే ఆడు మారడు. మీ పిచ్చిగానే ఇంత గట్టిగా ప్రార్థన చేశారు కానీ ఆడు మారడు. మరి మారని దానికి ఎందుకు ఎత్తలే? 2 సంవత్సరాల నుంచి నా వెనకాల తిరిగి ప్రార్థన. దీని మీద ఆశ పోవట్లేదు, ఆడి మీద నమ్మకం పోవట్లేదు. ఇది చూడండి ఎంత ఘోరమైందో. ఇది ప్రార్థన మీద మాత్రం ఆశ చావట్లేదు, భర్త మారుతాడనే ఆ నమ్మకం మాత్రం రావట్లేదు. సేవకుడు ఏం చెప్పినా సరే పొరపాటును కూడా విధేయత కలిగినటువంటి విశ్వాసులు సంఘం ఈ రోజుల్లో కొదువైపోతున్నారు. ఎక్కువ మాట్లాడితే నువ్వు లే 3,000 ఇస్తే ఇంకో పాస్టర్ వస్తాడు మాకు, నువ్వు లే ఇక్కడి నుంచి. ఏమంటే మీకు వచ్చిన సంఘ జీవితం ఇది అపోస్తుల సేవ అని మీరు ఎలా గుర్తించగలగాలో తెలుసా? మా పేర్ల మీద కానీ మాకున్నటువంటి పిల్లల పేర్ల మీద కానీ మీరు చెక్ చేసుకొని చూడండి. ఏమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయేమో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయేమో? ఏం లేవు. యెహోవా ఇచ్చాను, యెహోవా కొరకే దేన్నైనా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే, మా పాత బ్రతుకుల్లో మాకు కలిగినవి మేమేమి అడుక్కు తింటా సేవకు వచ్చిన వాళ్ళం కాదుగా. అయ్యా అని భిక్షాటన చేసుకుంటూ సేవకు వచ్చిన వాళ్ళం కాదుగా. మాకంటూ ఎంతో కొంత ఉంది కదా వెనకాల. మరి మా సంగతి ఏంటి? ఈ సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా నాన్న గురించి చెప్తాను. కనీసం నేను మా అక్క 2 పిల్లలున్నామనే సంగతి కూడా తెలియకుండా ఉన్న కార్లని, ఉన్నటువంటి బిల్డింగ్ని, ఉన్న పొలాల్ని మొత్తాన్ని అమ్మి తీసుకొచ్చి శారదా కాలనీ లేసన్న గారి పాదాల ముందు పెడితే దాన్ని అంతా తీసి లోపల పెట్టుకొని ప్రార్థన చేసి బయలుదేరండి అన్నాడంట. అంతే. అయ్యా, కానుక నెల్లూరుకి వెళ్ళడానికి జోబిలో చిల్లర ప్రార్థన చేసుకొని బయలుదేరి, పాస్టర్ నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పెద్ద కోపం వచ్చిందట మా నాన్నకి. బయటకు వచ్చి మా అమ్మని సురుగ్గా తగిలిచాలి, ఎట్టైనా చంపేస్తుంది, నేను బయటకు అన్నాడంట. ఏదో ఒకటి చేసి అప్పటి వరకు మా నాన్న షకీనా అని, మన్నా అని చాలా సంస్థల్లో సింగర్గా పనిచేశాడు. చాలా రేడియో దాంట్లో సింగర్గా పనిచేశాడు. ఏది కూడా తక్కువ లేనటువంటి మా బ్రతుకులలో సర్వము తీసుకుని వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు మాకు ఇచ్చింది విశ్వాసము మాత్రమే. విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చేతబట్టుకొని ఈ రోజు వరకు దేవుని పరిచర్యలో ఉన్నాం. హల్లెలూయా. గుంటూరు రైల్వే స్టేషన్లో మా అమ్మ మా నాన్న ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటున్నారంట. నెల్లూరుకి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. వాళ్ళిద్దరు వేసుకున్న ఆ తెల్ల బట్టలు చూసి ఒక ఆయన వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని నెల్లూరుకి ఎంత టికెట్ కావాలో 100 రూపాయలు కానుకిచ్చి వెళ్ళిపోయాడు. దాన్ని చేతితో పట్టుకుని మా నాన్న ఆ రోజు ఏడ్చి తీర్మానం చేశాడు, ప్రభువా ఏ నాటికైనా ఈ విశ్వాసము వలన నేను దేవుని పని చేస్తాను.
హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ముందు నడుస్తూ ఉంటే మార్గంలో ఈ మనుషులు ఏం చేస్తున్నా తెలుసా? మోషే, ఎందుకు నువ్వు మమ్మల్ని ఈ మార్గంలోనికి తీసుకొచ్చావు? యేసు ప్రభు ఒక పక్కన ఏమంటున్నాడంటే, నేను సమాధానకరమైన సంగతులు చెబుతున్నాను, దయచేసి చాలా చిన్న మార్గం, ఏమండి, సంకుచితమైన మార్గంలో వెళ్ళండి, విశాలంగా కోరుకోబాకండి. ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెబుతుంది మా చర్చిలో. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాను, ఎంతో ఏడ్చాను ప్రభు సన్నిధిలో, ఎంతో అంగలాచ ఏడ్చిన ఏడుపు సార్లు ముందు సాక్ష్యం చెప్పే తల్లి అంటే, దేవుడు నాకు చిన్ని పోర్టబుల్ టీవీ నుంచి 43 ఇంచెస్ ఇచ్చాడు నాకు దేవుడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? దేవుడు ఆమెకి ఇచ్చిన 43 కొరకు చేతులెత్తి స్తోత్రం చెప్పనని చెప్పాలా? మీరు చెప్పండి. 43 అంగుళాల టీవీ ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఖచ్చితంగా టీవీ ఒకే ఒక మెరుపు చాలు. మనం ఏం చేయబల్ల, టీవీలని, ఆ తర్వాత ఆ ఫ్యానుల్ని, ఏసీని మనం ఏం చేయబల్ల, ఒక్క మెరుపు చాలు. చెళ్ళైందంటే తప్పని పగిలిపోతుంది. విశాలమైనది ఏదైనా విశాలమైనదే. నాకు బెడ్రూమ్, మాకొక బెడ్రూము, మా నాన్నల బెడ్రూము, మంచి హాలు, బయట మంచి ప్రకృతి కలిగినటువంటిది. ఇంచుమించు మాకు కనీసం అదిగో అక్కడ దాకా ఇంత పెద్ద ఇల్లు మాది. ఒక కాలు ఎక్కడ ఉంటుంది మా ఇల్లు. 88వ సంవత్సరంలో మా నాన్నలు హోసనా నివసిస్తూ వచ్చారు, లోపలికి వచ్చారు. తర్వాత మాకు కలిగింది ఏందో తెలుసా? ఒక 10 అడుగుల స్థలంలో కింద గోడ కట్టుకునే దానికి కూడా డబ్బులు లేవు. పై నుంచి తాటకి ఒకేసారి కిందకి దించేసి లోపలికి వంగి నడవలసిన పూరిపాక. లేనటువంటి దానిలో నుండి సేవకి రాలా, కలిగినది దేవునికి ఇచ్చేసి, దేవుని పని మాకు చాలు అనుకుని దేవుని సిలువను మోయడానికి వచ్చిన వాడు నిజమైన సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి ఏం తక్కువైందండి? మంచి యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, చక్కగా పిల్లల్ని కన్నాడు, ఆ యాజకుని యొక్క మంచి మందని మేపుకుంటూ ఉన్నాడు, సమాధానంగా బతుకుతున్నాడు, ఐగుప్తుతో సంబంధమే లేదు, ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. ఉదయాన్నే గొర్రెలు తీసుకెళ్తాడు, సాయంత్రం గొర్రెలు తీసుకొస్తాడు, శుభ్రంగా వండిన రొట్టె ముక్కలు తినేస్తాడు. ఏ బాధ లేనటువంటి సమయంలో మోషే, నా జనులను ఒక క్రొత్త మార్గములో నేను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అరణ్య మార్గమును ఎప్పుడైతే ప్రారంభించాడో చాలా తొందరగానే ఆగిపోయింది, చాలా త్వరగానే. మోషే, సంపడానికి తెచ్చావు కదా, మోషే పాడు చేయడానికి తెచ్చావు కదా, మోషే ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావు కదా, మోషే మాకు ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలను విడిచిపెట్టి, సుఖభోగాలు అవి అక్కడ ఉన్నప్పుడేమో ఒక ఏడుపు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో ఏడుపు. ఈ ఏడుపు మొహాలను చూస్తే నాకు మహాభయంకరమైన ఏడుపు. అంటే నాకు మా అమ్మ చెప్పినటువంటి ఒకే ఒక మాట, పేదవు మీద సిరి నువ్వు బాగూడదురా, నువ్వు సచ్చేటప్పుడైనా సరే. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవతల వాడు మనం ఏమన్నా సరే, అపవాది ఎంత క్రియ చేసినా సరే, నువ్వు నవ్వుతూనే ఉండు, సాతానుడికి అపజయం కలుగుతుంది. అంతేగాని వాడు ఏదో చేశాడను అని పెట్టుకుని మూతి. కొంతమంది అడగతారండి, 4-5 రోజులు ఆ అన్నం తీయకుండా అట్టే సర్ది పెట్టేసి ఉంటే ఎట్టుంటుందో అంత వాసన వస్తుంటుంది ఆ మూతి, అంత భయంకరంగా. ఏం వాసన వస్తుందో అంత భయంకరమైన వాసన. కొంచెం మాట్లాడే తల్లే నేను మాట్లాడు. ఇంకొంతమంది ఉంటారు, 4 రోజులు లోపలికి వెళ్ళారంటే స్నానాలు కూడా చేయరు, ఆడే కూర్చో ఉంటారు. ఇది ఇంకా దరిద్రమే. చుట్టూ మార్గమైనటువంటి ఆ మార్గంలోనికి యెహోవా మోషే వలన ఇశ్రాయేలుని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? అసలు నేను ఏంటో ఈ ప్రజలు తెలుసుకోవాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు నేను ఏంటో ఈ ప్రజలు తెలుసుకోవాలి. అందుకని వీళ్ళ నేను సంకుచితమైన మార్గములో నడిపిస్తున్నాను, సంకుచితమైన మార్గంలో నడిపిస్తున్నాను. వాళ్ళ మాటలన్నీ ప్రక్కన పెట్టి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర వాక్కు పొందుకొని ఒక కర్రని చేత పట్టుకొని ఆ ఎర్ర సముద్రం మీద అలా పెట్టగా సముద్రం ఏమైపోయిందంట?
2 పాయలుగా, హల్లెలూయా, 2 పాయలుగా ఏక రాశిగా నిలబడిపోయి వాళ్ళకి రహదారిని కలుగజేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రాణ భయముతో ఉన్న ప్రతి ఒక్కడు ఈ ఎర్ర సముద్రము గుండా వెళ్తున్నాడు. ఇదే ఎర్ర సముద్రం అనుకోండి ప్రస్తుతానికి. ఆ పక్క ఈ ప్రక్కన సముద్ర గోడలు అనుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈ ఎర్ర సముద్రంలోనికి, లోపలికి వెళ్తున్నాను. దారి ఏమో రహదారిగా ఉంది, కానీ ఆ పక్క ఈ ప్రక్కన ఏముంది చెప్పాలి. వాళ్ళట చెప్పరు, మీరన్నా గట్టిగా చెప్పండి. దారి ఏమో రహదారి లాగానే ఉంది, కానీ ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఎలా ఉందో తెలుసా? ఒకడు వెళ్ళి ఇట్లా తాకి చూస్తున్నాడు, ఇది నీళ్ళ లేకపోతే గోడ అని తాకి చూస్తున్నాడు. నీళ్ళే అవి. వెళతా ఉన్నాడు. నాలాంటి తెక్కలోడు ఒకడు ఉన్నాడు. వాడేం చేశాడు తెలుసా? అది నీళ్ళలో కాదని ఏకంగా తలకాయ పెట్టేశాడు. ఒకడేమో లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఏంటి ఇది నీళ్ళ కాదా, అసలు ఇది ఎర్ర సముద్రపు యొక్క గోడలా కాదా, ఇది నీటి గోడలా కాదా అని లోపలికి వెళ్ళి చెక్ చేసుకుని మరి వస్తున్నాడు. అంత లక్షల కాల్బలము వెళ్ళడానికి ఆయన బహుశా ఎంత మార్గాన్ని చేసి ఉంటారంటారు మీరు? చెప్పండి, ఎంత మార్గం చేసి ఉంటారంటారు? ఒక పాస్టర్ వాకింగ్ చెబుతున్నాడు అంట. నాకు తెలియదు ఇవన్నీ. పాస్టర్ గారు ఏసన్న గారు చెప్తే చెబుతాను. ఒక పాస్టర్ గారు వాకింగ్ చెబుతున్నాడంట. ఏసయ్య ఆ రోజుల్లో 5 రొట్టెలు అన్ని వేల మందికి పంచారంటే నాకు తెలిసి ఆ రొట్టె ఎద్దుల బండి చక్రం అంతా అయి ఉండాలి, చేప తిమింగళం అన్నా అయి ఉండాలి. ఏంటంటే 5,000 మంది తిన్నారంట సార్. సరే, అంత పెద్ద రొట్టె అయితే చేస్తాం, కానీ తిమింగళాన్ని తీసుకొచ్చి ఆడవాళ్ళకి వండించి పెట్టేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు చెప్పండి? గొర్రెలు. ఏంటి చెప్పాలి ఏంటివి? గొర్రెని మీరు ఎప్పుడైనా చూడండి, ఇట్టే పోతుంటుంది, కానీ ఏ రోజైనా లేచి చూస్తుందా? ఇట్టే వెళ్ళిపోతుంటుంది. ఆ ముందున్నటువంటి ఆ గొర్రె ఇటు తిరిగిందంటే ఇటు వెళ్ళిపోతుంది, ఆడ పడిందంటే ఈడు పడిపోతుంది, అది లేచిందంటే ఇది లేస్తుంది, వెళ్ళిపోతానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు గొర్రెల్లాగలేరు. గేదెలు, దున్నపోతులు. మిమ్మల్ని కాదు, మా విశ్వాసులు అనుకుంటున్నానులే, మీతో నాకెందుకు. ఏమండి, పొట్టేళ్ళు. పాస్టర్ గారు పోతా ఉంటే, మంచి మార్గంలో పోతా ఉంటే వెనక్కి తిరుగు, పడవలే వెనక్కి తిరుగు. ఏ నుంచి చూస్తుంది పాస్టర్ని, ఏడ పొడిస్తే బాగుంటుంది ఈ మనిషికి. ఇక్కడ నుంచి చూస్తుంది, ఏడ పొడవాలి, ఏడ పొడిస్తే నడుమిరికి పడిపోతాడు. సరిగ్గా ఒకటి వేస్తాడు, ఆ పాస్టర్ పడిపోయి ఇంకా ఏసు రక్తం తీసుకొని తిరిగిటి, ఏసు రక్తం తీసుకొని ఏసు రక్తం తాగడం, ఏసు రక్తం పోసుకోవడం, ఏసు రక్తం తాగడం, ఏసు రక్తం పోసుకోవడం. 3.5 లీటర్ ప్రార్థన చేసుకుని వెళ్ళింది ఒక ఆయన అక్కడ. దేనికమ్మా అంటే, పూసుకోవడానికి 2 లీటర్లు, తాగేదానికి 1.5 లీటర్ అంట. ఎవరు వీళ్ళందరూ? గొర్రెల్లాగానే ఉండండి, ప్రభు మిమ్మల్ని ఆస్వాదించును గాక. సేవకుడు మంచి మార్గంలో నడిపిస్తున్నాడు, కాస్త సంకుచితంగా ఉంది, ఇరుగ్గా ఉంది. ఈ ఇరుకైన మార్గంలో మేము నడవలేము అంటే వెంటనే పక్కన విశాల మార్గం ఉంది, కానీ ఆ మార్గం నిన్ను ఖచ్చితంగా నాశనానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటారో వెంటనే పక్కనున్న ఆమె కంజినెత్తుకునింది, కొత్త పాట స్టార్ట్ చేసింది. నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, నువ్వు వచ్చామనే పాఠం స్టార్ట్ చేశా, లేకపోతే వాకింగ్ చెప్పి ఆపేసినేవాడు. దైవ పిల్లలకు తెల్లంగి, మైకి నిలికిరా, నేను మోక్షం చేరేదా, వచ్చాయి పాట. తెల్లంగి ధరించుకొని, మేము చిన్నప్పుడు పాటని, ఇప్పుడు వీళ్ళకి ఏం పాడుతున్నారు? డిస్కో ఏం నేర్పిస్తున్నారో నాకు తెలియదు.
ఏమండి అసలు క్రిస్మస్కి డీజే అంట. మీకుందో లేదో తెలియదు కానీ మా ఊర్లో క్రిస్మస్కి డీజే. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమనూరిలో. శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమనూరిలో. కన్యా మరియా గర్భమందున, ఇది పాట. వాడు డీజే ఏం పెడతాడు తెలుసా? కన్యా మరియా కన్యా మరియా అంటున్నాడు. కన్యా మరియా. క్రిస్మస్ పాటలకి డీజే ఏంట్రా బాబు? పరిశుద్ధ మగునాత్మ వరము, వీటిని డీజే అంటారు. పాత రోజుల్లో అరిగిపోయినా గ్రామ్ ఫోన్ రికార్డ్ అది. నిద్ర పోనివని మిమ్మల్ని మధ్యరాత్రి అయినా సరే. హల్లెలూయా. యేసు నామములో నిద్ర మాత్రం పోని మిమ్మల్ని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎన్ని గంటల దాకా నడితే పాస్టర్ గారు నీ ఇష్టం అన్నాడు. అంతే, నా ఇష్టం. ఇంకా ఎర్ర సముద్రం దాటిందో లేదో వెంటనే పాట ఎవరు ఆమె? మిరియామేనా? వెంటనే ఆమె తీసుకొని, బైబిల్లో నాకు పేర్లు పెద్దగా తెలియదు, వెంటనే కంచి తీసుకొని స్టార్ట్ చేసింది. అలా సైన్యములను దాటిల్చిన బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవుని. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా. ఎర్ర సముద్రం గోల ఏమో కానీ పాడి 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 మనిషి గొంతరిచిపోయింది. పక్కనుండే వాళ్ళు కొట్టి కొట్టి చేతులు అరిగిపోయినాయి. మళ్ళీ ఎవరి సైజు చూస్తున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరి వైపు చూస్తున్నాడు? లేచి డ్రా మోసే, నువ్వు ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ వెంటనే లేచి మోసే సైజు చూస్తున్నాడు. మోసే పాటలు పాడే వాళ్ళకి ఏమన్నా ఇచ్చావా? చల్లగా గొంతు తడిపోయిందని. ఏమి కుదట? నువ్వు నడిపించేదే మొదలే ఇరుకు మార్గం. చూడడానికి ఏమో అరణ్య ప్రదేశంలా కనబడుతుంది, కానీ మీకు ఇక్కడ వాక్యం ఎలా ఉందో తెలుసా? నవ్వుతూనే నరికేస్తున్నాడు రా పాస్టర్ గారు. నవ్వుతూనే నరికేస్తున్నాడు రా పాస్టర్ గారు. దేవునికి ఇష్టమైనటువంటి ఒక సేవకుడి ప్రభు నిలబెట్టుకుంటే పాటలు పాడి అలసిపోయి తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. పాడి పాడి గొంతలిసిపోయింది. నీళ్లు కావాలి. ఎక్కువ మాట్లాడితే చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? ఏం చేయాలి అర్థం కాదు. ఈయనకు ఒకటే దిక్కు, తండ్రి ఎక్కడున్నావయ్యా? అనవసరంగా నెత్తి మీద దీన్ని పెట్టావు తండ్రి. వద్దంటే తీసుకొచ్చి ఈ సేవలో పెట్టావయ్యా. యాగలాగా చచ్చిపోతున్నాను ఆయన ఈ విశ్వాసంతో. మోషే ఇవన్నీ కాదు, అసలు సబ్జెక్ట్కి రా. అసలు విషయం ఏంటి? పాడి పాడి అలిసిపోయి నీళ్ళు అడుగుతున్నారయ్యా. ఓ కర్ర తీసుకొని ఆ బండను కొట్టు, నీకు జీవజలము కలుగును గాక. హల్లెలూయా. కొట్టారండి, నీళ్ళు వచ్చాయి. జనాలందరూ తాగారు. మిగిలిన వాటిని మళ్ళా డబ్బాలో నింపుకున్నారు. మళ్ళా కంజిరెత్తుకుంది మనిషి. మళ్ళా కంజిరెత్తుకుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మధ్య మధ్యలో అలిసేటప్పుడు ఇలాగ నీళ్లు తాగామనుకోండి, ఇలా నీళ్లు తాగామనుకోండి, గొంతు కొంచెం సవరిస్తుంది లోపల. వీళ్ళకి ఆ విషయం అప్పుడే తెలుసు. సింగర్లకి పాడి 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 ఆ నీళ్లు తాగి 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 మళ్ళీ అవి కూడా అయిపోయినాయి. మరలా ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే బండలో తెచ్చి నీళ్ళు అయిపోయినాయి. ఏం నీ సంగతి చెప్పు, ఏం చేద్దావు చెప్పు. వాళ్ళనట్టు చూశాడు, ఈయనట్టు తిరిగాడు. తండ్రి నీకు దండం పెడతా, ఎందుకయ్యా నన్ను సేవకు పిలిచా? వేగలాగా చచ్చిపోతున్నానయ్యా, ఏం చేయమంట? మోషే అసలు విషయానికి రా.
పాడి అలిసిపోయి మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి అంటయ్యా. అవునా? సరే ఒక చిన్న పని చేయి. ఆడ ఒక ఓట ఉంది కదా, ఒక చిన్న మొక్కని తీసుకెళ్ళి దాంట్లో వేయి. నేను మారాని ఏం చేస్తాను? మారాని మధురముగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. పాడు పాడు. మహోన్నతుడా నీ కృపలో నేను, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత హల్లెలూయా. నేను మీకు ఏదో ఇజ్రాయెల్ కథ చెప్పట్లా. ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు గుండె మీద చేసుకొని వెళ్ళిపో. నా దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. ఇంకొక మాట కూడా ఉంది, దాన్ని కూడా చెప్పి ముగించేస్తాను. ఇంకొక మాట, ఎంతకాలం అని నీళ్లు దాగా పడతారు మీరు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉట్టి నీళ్లు దాగా పడుతూ ఉంటారు? నీళ్లు తాగి 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 పాడుతూనే ఉంటే అసలు గొంతులో సత్తలేది. గుండెకాయలు తినే వాళ్ళని మమ్మల్ని బెండకాయలు తినేటట్టు చేసేసావు నువ్వు. మోసే ఈ పక్కన్నాడు కదా, మోసే గుండెకాయలు తినేవాడిని నేను, చివరికి నన్ను బెండకాయ తినేటట్టు చేసి. ఆ మన్నా అంట పైనుంచి ఏదో పెడుతుంది, తిని 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 నాలుక సచ్చి పడిపోయింది. రా దేవుడు, మాకు ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలి? మా ఇంట్లో కోడి లేవు, పక్కింటి కోడే మా ఇంట్లోకి రావాలి. క్రిస్మస్ పండుగకి వాళ్ళ ఇంట్లో కోడి లేదంట. సాక్ష్యం చెప్తుంది, ఎప్పటి నుంచో పక్కింటి కోడికి నేను బియ్యం వేస్తున్నాను ఫాస్ట్ గారు. నేను ఇప్పుడు చెప్పండి, బియ్యం వేసే కోడికి తినే అర్హత ఉంది పాప ఈమెకి, ఎందుకంటే న్యాయంగా మాట్లాడింది. మళ్ళా పైగా ఎంత ప్రేమ తెలుసా, దాన్ని మసాలా గీసాలా బాగా వేసి పక్కింటి వాళ్ళకి మళ్ళీ ఒక కోప కూర పంపిస్తాను, తిను. మాకు లెగ్ పీసులు కావాలి, మాకు మాంసాహారం కావాలి, మా వల్ల కాదు. మోషే తండ్రి వీళ్ళని నడిపించడం సంగతి ఏమో కానీ, ఒక్కొక్కడు చూడండి అట్టున్నాడు. వీళ్ళని నడిపించడం సంగతి ఏమో కానీ నేను నడిచి నడిచి చచ్చిపోయేటట్టున్నాను వీళ్ళ వల్ల. ఏందంటే మోషే, ఏమీ లేదంటయ్యా, చెయ్యి కావాలంట, చెయ్య. తూర్పు గాలికి కొట్టుకొచ్చే పూరేళ్ళు పట్టుకొని తిన్నారు ఒక్కొక్కరు, చివరికి ముక్కులో నుంచి వచ్చేంత వరకు తిన్నారంట. ఎంత ఆత్మ చూడండి దుర్మార్గులకి. సమాధానకరమైన సువార్తను నువ్వు ఇష్టపడితే నీ దేవుడు నిన్ను సంతోషంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ సమాధానకరమైన సువార్తలో నాకు ప్రభు ఇచ్చిన మాటను బట్టి చెప్తున్నాను, నువ్వు దయచేసి ఇరుకు మార్గములో ప్రవేశించు. మన దేవుడు ఎవరో తెలుసా? ఇరుకులో విశాలతను కలుగు చేయువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఇంతకీ ప్రవేశించేవాడు కూడా ఒకసారి చదువుదాం. అదే మత్తయి సువార్తలో చదవండి. అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వాక్యం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు చేతులు చెప్పండి. దేవుని చిత్తముల గురించి ఒక మాట చెప్తాను నేను. దేవుని చిత్తముల గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కేవలం ఇది వస్త్రధారణ గురించి మాత్రమే కాదు, వస్త్రధారణ గురించి మాత్రమే కాదు. చాలామంది పెంతుకొస్తుంటే తెల్ల బట్టలు లేకుండా ఉండరు.
పెంతుకొస్తుంటే తెల్లగా వేసుకోకపోతే ఒప్పుకోరు. పెంతుకొస్తుంటే ఈ తెలుపు లేకపోతే ఇంకా పొరపాటు కూడా వాళ్ళు సంఘాల్లోనికి రానివ్వరు. మున్సిపాలిటీ వాళ్ళకున్న రంగేంటి? మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళ రంగేంటి? కాకి. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళ రంగేంటి? కాకి. రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళ రంగేంటి? బ్లూ. టెలిఫోన్లో పనిచేసే వాళ్ళ రంగేంటి? బ్లూ. తర్వాత ఇంకా చెప్పండి మీకు తెలిసిన డిపార్ట్మెంట్లు. ఫైర్ వాళ్ళకి అసలు ఏమి లేదు, వాళ్ళకి ఓన్లీ గ్లౌజులు మాత్రమే. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ అయితే కోట్ వేసుకోవాలా, నర్సకి అయితే టోపీ పెట్టుకోవాలా. చివరికి ఆ మతాలకి ఈ మతాలకు కూడా ఖచ్చితంగా ఒక మంచి కోడ్. మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరేం బాధపడకూడదు. పాస్టర్ గారు మమ్మల్ని స్టేజ్ ఎక్కి తిడుతున్నారని మీరేం బాధపడకూడదు. నేను మహా అయితే రేపు మధ్యాహ్నానికి వెళ్ళిపోతాను, తర్వాత మీ పాస్టర్ గారు అన్నాడు. వెళ్ళిపోయావు పిలిచి మరీ తిట్టాడు మమ్మల్ని అంటారేమో. అస్సలు బాధపడబాదు. నేను 10వ తరగతి దేవుడు తల్లి ఫెయిల్ అయిపోయా. మద్రాసుకి మా నాన్న పంపించాడు. వాళ్ళు మహా ప్లాన్తో నన్ను పంపించేసారు. మామూలు ప్లాన్ కాదు అది. నన్ను సేవకి ఎలా లాక్కోరావాలో వాళ్ళకి అర్థం కాక, అదిగో ఆ కీబోర్డ్ ఉందే దాన్ని నేర్చుకోరాబాయ్ అని చెప్పని ఏసన్న గారు మా నాన్న ఇద్దరు కొమ్మకై నన్ను మద్రాసు పంపించారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. చిన్న షార్ట్ వేసుకొని కట్బని నేర్చుకొని కమ్మ ఒకటి పెట్టుకొని జాజ్ కొట్టాలి ట్రమ్ము నేనని నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రెడీ పాస్టర్ తెలుసా మీకు? 24 గంటలు కాలుతో చేత్తోనే కొడుతుంటాడు ఆయన మాకు మేనమామ నాకు ఆయన. ఇంకా ఆయన చూసి చిన్నప్పటి నుంచి నేను కూడా కాలుతో చేత కూడా సురుగ్గా బెల్ట్ తీసుకుని నన్ను 4 పెరుగులు పెరిగి మెడ్రాస్కి వెళ్ళి దాన్ని నేర్చుకోవాలంటే దాన్ని నేర్చుకున్నాను. బాగానే నేర్చుకున్నానండి, బ్రహ్మాండంగా నేర్చుకున్నాను. నాకు అప్పటి వరకు సిటీ అలవాట్లేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళినోడు కాదు. యాకోబ్ అంటే నేనంటే యాకోబ్, అలాగా అమ్మ దగ్గరే బతికినోడు. ఎప్పుడైతే మెడ్రాస్కి వెళ్ళానో అప్పుడే ఒక కొత్త జీన్స్ ప్యాంట్ వచ్చింది. ఈ షేడ్లు ఆ తర్వాత ఇదిగో మనోడు వేసుకున్నాడే ఇవన్నీ పాతవప్పుడు. మెడ్రాస్లో అప్పుడే కొత్తది వచ్చింది. అదేందో తెలుసా? చినిగిపోయిన జీన్స్ ప్యాంట్. ఇది ఏమంటారు అన్నాయి మీకు కొనబాకండి. ఎవడన్నా లాగాడంటే పరువు పోద్దంతే. ఏం జీన్స్? టాన్ జీన్స్. అరే మనం ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళకి ఇవన్నీ తెలియకూడదురా నాయన. తెలిసినా కానీ స్టేజీ మీద తెలియదని చెప్పాలా. స్టేజీ మీదకి ఎక్కినోడికే తెలుసు అంటే ఇంకా బయట కూర్చున్నవాడు సంగతి. టాన్ జీన్స్ అది ఇంచుమించు 6,000 7,000 ఉంది. నా దగ్గరేమో అంత డబ్బులు లేవు. నేరుగా బర్మా బజార్కి వెళ్ళాను. 250 రూపాయలకి ఒక మంచి జీన్స్ ప్యాంట్ కొన్నాను. వస్తా 7 o'clock బ్లేడ్ కొనుక్కున్నాను. ఇంటికి రాగానే ప్యాంటు పడుకోబెట్టాను. అడ్డంగా కోస్తా ఉన్నాను ఆ ప్యాంటుని. ఈలోపు మా పాస్టర్ వచ్చాడు. శ్రీకాంత్ ఎన్నడా ఇది అన్నాడు. ఆయనకు వచ్చిన తమిళ అది ఒకటే. ఏంద్రా ఇది అని అడిగాడు. దీని పేరు టాన్ జీన్స్ అంట. ప్యాంట్ వేసుకుంటే ఏకంగా గాలి లోపలికి వెళ్ళిపోద్దంట. ఆయన నాన్న మనం ఇలాంటివి వేసుకోకూడదురా, నా మాట వినరా అంటే నీకు కూడా ఇంకో ప్యాంటు తెచ్చాను. ఏడున్నాడో నిరీక్షణ. నీకు కూడా ఇంకో ప్యాంటు తెచ్చాను. నీకు కూడా నిలువు కోస్తా. ఈ రెండిట్లో ఏది బాగుంటుందో అది వేసుకుంటా. ఏమండి మొత్తానికి దేవుళ్ళు కోసేసాయి. బహుశా ఎక్కువ కోసేసానేమో. బస్సు ఎక్కేటప్పుడు పట్టుకునింది. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? యవనస్తుల్ని లోకమును దాని మైమరుపులను దానిలో ఉన్న మహిమలని వాటిలో ఉన్నటువంటి వాటిలన్నిటిని ఒకటేమో ఈ పక్కంతా కటింగ్ చేయించుకొని ఇటు వదిలేశాడు. నాకు అర్థం కల ఏరా నాయన అంటే మర్చిపోయాడేమో ఈ పక్క అనుకున్నా. నేను కాదంట, నిన్నే కటింగ్ చేయించుకున్నాను.
కటింగ్ చేసేవాడేమో ఇంత జుట్టు పెంచుకో ఉన్నాడు. ఏందిరా బాబు ఇక్కడేదో స్టిక్కర్ లాగా అతికించుకున్నాడు. ఇక్కడ స్టిక్కర్ 3-4 కుట్లు పడి ఉండే. ఏంది స్టిక్కర్ ఇదేంటి, బాగానే ఉన్నాడు కదా వీడు, ఏంట్రా ఇదంటే ఇది ఫలానా సినిమా స్టైల్ అని అన్నాడు పక్కన ఓనర్. ఈ స్టిక్కర్ ఏదో బాగుందిరా అని చెప్పి ఇటు పట్టుకున్నాకా అన్నాడు. ఏంటని చూస్తే స్టిక్కర్ కాదు అది. వాడు ఆ డిజైన్ కోసం ఏకంగా బండకెళ్ళి కొట్టుకున్నాడంట. మీరు నవ్వుతున్నారేమో కానీ బయట యవనస్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? కొంతమంది రాజకీయాలకు అంకితం అయిపోతే, కొంతమంది లోకానికి అంకితం అయిపోతే, మరి కొంతమంది సినిమాలకి పిచ్చోళ్ళు అయిపోతే, మరి కొంతమంది రకరకాలైన వ్యసనాలకి అంకితం అయిపోతే, కొంతమందినైనా ప్రభువు లేపాడు. చెప్పడం కొట్టండి గట్టిగా, హల్లెలూయా. కొంతమందినైనా ప్రభువు లేపాడు ఆయన కాడిని మోయడానికి. తండ్రి చిత్తము చేయువాడే, తండ్రి చిత్తము చేయువాడే. చల్లగొన్నాయని పాలు కాదు, ఈ తెలుపు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులు కాదు. ఇది వేసుకుని తరువాత నీకు కలిగేది ఏంటో తెలుసా? నేను ఇలా ఉన్నాను కాబట్టి నా హృదయము కూడా, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా హృదయము కూడా. మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. నేను వైట్ అండ్ వైట్లో వచ్చాను కాబట్టి ఇలా ఉన్నాను. అదే ఇంకో లెవెల్లో దిగాను అనుకోండి, ఇంకో లెవెల్లో దిగాను అనుకోండి, కారు ఈ ప్రోగ్రాం వేరేది అనుకోండి, దిగంగానే ఇక వాడి మ్యానరిజం ఒకటి ఉంటుంది. దిగగానే ఇక వేరే మాట్లాడేది, ఇంకా దిగడం ఆలస్యం. మళ్ళీ అక్కడి నుంచి ఇటు అనుకుంటా వస్తాడు. చెప్పలు కూడా సరి గట్టిగా అందరూ. నేను అంటున్నాను కొట్టమని చెప్పట్లే. మామూలుగా మీరు కొట్టారుగా అమ్మ ఒడి తీసుకునేటప్పుడు, మామూలుగా చేయూతనిచ్చేటప్పుడు అమ్మ కొట్టారుగా టపా 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 అని కొట్టారు. ఇచ్చేవాడు మహాజ్ఞానవంతుడు. అది మేనల్లో ఈడు మావోడు. మేనల్లు ఇస్తే కనీసం వీళ్ళు పుస్తకాలు కొంటారు కదా, ఖచ్చితంగా సంక్రాంతికి ఇస్తాడు. సంక్రాంతి అమ్మ ఒడి పడగానే మనోళ్ళు సీఎంఆర్లు, ఆ తర్వాత ఈ పక్క బట్టల కొట్లో ఎక్కడెక్కడ కనీసం ఆ పిల్లకాయలకు ఒక పుస్తకం కూడా కొనరు. మళ్ళీ దాని పేరు ఏమూడి. ఇచ్చేవాడికి ఎలాగో ఏమీ లేకపోతే తీసుకునే మీకైనా కనీసం పిల్లలకి కాస్త ఒక పుస్తకం అన్న కొనిండి. సంక్రాంతి వచ్చింది కదా అని అల్లుడు వచ్చాడని ఆ బుట్టదానికి చేయాల్సిన చదువంతా వాడికి మోడలు చేసి పెట్టి, గారెలు చేసి పెట్టి, తిని 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 ఆ పెద్దదాన్ని బాధి చంపేస్తున్నట్టు. మరలా చెబుతూ ఉన్నాను, తండ్రి చిత్తము చేయువాడే. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలా చేశాడు తెలుసా? ఏ రోజు కూడా విశాలకరమైన మార్గములు అనుభవించవలసినవి ఏది చేయలేదు. మౌనముగా తండ్రి ఈ చిత్తము ఏమైనదో ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడే తోటలో మోకరించి చెమట కారుతూనే ఉంది. మహాభయంకరమైన రక్త బిందువుగా నేలకు ఒరుగుతూనే ఉంది. కలుగుతున్న శ్రమలను చూసి భయపడుతూనే ఉన్నాడు. మహాభయంకరమైన వేదన. మనసులో ఒక దృఢ నిశ్చయము, తండ్రి చిత్తము నేను చెయ్యాలి. హల్లెలూయా. నువ్వు ఇరుకు మార్గం అంటే ఏదో చిన్న చిన్న గొంతులు కాదు, వీధులు కాదు, అరణ్య మార్గములోనే నీకు ఏది. ఆయనకున్న ఒక వాంఛ ఏంటో తెలుసా? నా బిడ్డలు నా మీదే ఆధారపడాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలు, మీరు ఒక్క 10 నిమిషాలు, నేను ముగిస్తున్నా, ఒక్క 10 నిమిషాలు దేవుని మాటలు వినండి. మోకరించండి. అందరు నిలబడుకొని నిలిచిపోయారు. మోకరించండి. మీరు కాదు, వీళ్ళు. స్టేజ్ ఎక్కడం అంటే అంత ఈజీ కాదు. పైకి వచ్చిన తర్వాత పాస్టర్ ఏమైనా చేపించేస్తాడు. యేసు ప్రభు సమాధానకరమైన మాటలలో చివరి మాట,
ఆయన ఎన్నో సమాధానకరమైన సంగతులు చెప్పాడు. యెరూషలేమునకు బోధించాడు, నజరేతులో బోధించాడు, గలిలయలో బోధించాడు, కపెర్నహూములో బోధించాడు, సమాజ మందిరములలో కూడా బోధించాడు. కానీ సంఘానికి లేచిన తరువాత మహిమకరమైన దేవునిగా ఎత్తబడబోయే ముందు వారిని ఆయన కలుసుకొని వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు, దయచేసి మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకయ్యా? నేను తండ్రి దగ్గరికి వెళుతున్నా, మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలిపెట్టనని వాగ్దానం చేశా. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని మీ కొరకు నేను పంపుతాను. చెప్పబడండి గట్టిగా, హల్లెలూయా. ఆదరణకర్తైన దేవునిని పంపుతాను. ఎవరు చెప్పారండి ఈ మాట? చెప్పాలి, ఎవరు చెప్పారు ఈ మాట? ఏంటి డౌట్గా చూస్తున్నారు నన్ను? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుదేవుడు మాత్రమే చెప్పాడు, ఇంక వేరెవరు కాదు. పేతురు కానీ, యోహాను కానీ, యాకోబులు కానీ మాట్లాడుకోలేదు. ఆయన వారిని కలుసుకుని మొదటి వాక్యం చదువుకుని మీ తర్వాత అర్థం అవుతుంది. యేసు ప్రభు లేచిన తర్వాత గలిలయ ప్రాంతంలో వారిని కలుసుకొని, దయచేసి యెరూషలేములోనే ఉండండి, మీకు ఆదరణకర్తను పంపిస్తా. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. సమాధానకరమైనటువంటి సువార్తతో పాటు ఆయన సమాధానకరమైన పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, రాబా అని వస్తుంటారు. ఏంటది? అసలు భాషలు ఉన్నాయా? తిరిగిట చెప్పాల్సిన విధంగా అంతా చెప్పా. నానా, అది దేవుడిచ్చే స్వరమా బాబు, నా మాటను వెక్కిరించకూడదు. లేదండి చూసి గోపకు మళ్ళీ ప్యాటర్న్ ఒకటి కొట్టాడు. పాస్టర్ గారు అన్నాడు, ఆగా నేను నిన్ను కొట్టాను కదా, సౌండ్ ఎందుకు వచ్చింది? ఏంటి మీరు చెప్పండి నాకు. నేను నిన్ను కొట్టాను కదా, సౌండ్ ఎందుకు వచ్చింది? చెంప మీద పళాని కొడితేనే నీకు అంత సౌండ్ వచ్చిందే. ఈ మట్టి ఘటములలోనికి పరిశుద్ధాత్మ దిగి వస్తే, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి, బుద్ధి లేనోడికి, జ్ఞానం లేనోడికి ఇలా చెప్తే మంచిది. ఉదాహరణ నేను చెప్పి నేను నిజంగా కొట్ల. ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్లో చెప్పే ఎగ్జాంపుల్కి తగ్గించాను ఆయన, నేను కావాలని కొట్టలేదు. నిజంగా కొట్టే పని అయితే నేను చంపేస్తాయి. ఇప్పుడు కావాలని కాదు. కొంతమంది మమ్మల్ని చూసి అంటుంటే, రారా బయటికి రా, నీ సంగతి తెలిచేస్తా, నీ ఎంత తెలిచేస్తాడు. నిజంగా బైక్లో వదిలిపెట్టేసి రమ్మంటారా? మేమేం రౌడీలం కాదు, మేమేమి హంతకులం కాదు, మేమేమి అత్యాచారం చేసిన వాళ్ళం కాదు. సిలువను మోసుకుంటూ సువార్త, సమాధానకరమైన సువార్త. హల్లెలూయా. నువ్వు ఏమన్నా మాట్లాడుకో, పొందిన సమాధానకరమైన ఆత్మ వలన పేతురు తల్లకిందులుగా సిలువ వేసేసుకుంటున్నాడు. యోహాను వెళ్ళిపోయి పద్మాసు దివిలో పడిపోయాడు. ఒక్కొక్కరిని రకరకాలుగా హింసించి చంపేస్తున్న వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన యేసు ప్రభు వలన జరిగిన అద్భుతముల కన్నా ఎక్కువగా, ఇదిగో మా నీడ పడితేనే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో నుండి నువ్వు వెళ్ళొద్దు. ఇది పీస్ఫుల్ వర్డ్. సంఘములో నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు సంఘంలోంచి బయటికి వెళ్ళావంటే బయట పరిశుద్ధాత్మ కాదు, వికృత చేష్టలు కలిగిన ఆత్మలు చాలా ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి. ఒక చిన్న ప్రార్థన చేశాను మా ఇంట్లో, మందిరంలో ఒక ఆమెకు వచ్చి ప్రార్థన చేశాను. యేసు నామములో పోదురాత్మలు పడిపోయింది. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో. పడిపోయింది. లేచి నేను వెళ్ళిపోయే సమయానికి నేను పోవాలా అని లేచింది, కూర్చుంది. మళ్ళా యేసు నామములో పోదురాత్మ అన్నాను. పడిపోయింది. మళ్ళీ డబ్బా వెనక పడిపోయింది.
నేను బాలా అని మళ్ళీ లేచింది. ఫస్ట్ అయితే ఏసురాలప్పా అని అరిచాను, కానీ 3 సార్లు ఏడారుస్తాం ఇక నా వల్లగా అరిచే ఓపిక లేదు నాకు. ఇంకా మరలా పడిపోయింది, మరలా లేచి కూర్చున్నాను. ఇంక నేను కుర్చీ తెచ్చుకొని పక్కన కూర్చున్నా. సరే చెప్పు, 3 సార్లు నుంచి దాని నుంచి పోలదాన్ని పడిపోతున్నావు, లేస్తున్నావు, ఏం సంగతి అంటే, నువ్వేమో బొమ్మ అంటున్నావు, నేనేమో నీ మాటిని బయటికి వెళ్తున్నా, ఈ మనిషి ఏమో ఆవా దా వచ్చే నా లోపలికి వచ్చే. ఏమండి, ఒక ఆమె బైబిల్ గుండెల మీద పెట్టుకొని నిద్రపోతుంది. ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం. ఎందుకమ్మా అని అడిగితే, నిద్రపోయేటప్పుడు ఆ సీరియల్ చూసిన పాస్టర్ గారు, దాంట్లో దొరకదు మీద ఒక ఆయన వచ్చాడు, మా ఇంటికి వచ్చేస్తాడు పోయి ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం. ఈ సీరియల్ గోల ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ అప్పుడు బాగుపడతారు వీళ్ళందరూ. నాకేమో చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ సమయం అయిపోయింది, ముగించేస్తా. సాక్ష్యం చెప్తుంది ఒక ఆమె, చిన్న సంఘం ఆవిడ ప్రార్థన చేసి ప్రారంభించుకుంటే ఆవిడ సాక్ష్యం చెప్తుంది, నా దేవుడు ఎంత గొప్పవాడంటే మొగల రేకులు మళ్ళీ వస్తున్నాయి. నిజమేనా? వస్తున్నాయి, మీకు తెలుసు, ఎందుకంటే మధ్యాహ్నం పూట చూసేది మీరు అదే. నాకు తెలియదు అనుకోబాకండి, అన్నీ చెప్తుంటారు విశ్వాసులు నాకు వచ్చి. సరే, ఒక ఇంటికి నేను వెళ్ళాను విజిటింగ్కి, ఇంకా లాస్ట్ ఇల్లు అదే, 10:30-11 అవుతా ఉంది టైము. సరే, హడావుడిగా ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాలి, పిల్లలు వెయిట్ చేస్తారు. లోపలికి వెళుతూ ఉంటే లోపల నుంచి బా 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 అంటున్నారు ఎవరు. నాకు అర్థం కల, ఎవరికన్నా నోటు పరిపోయింది, బా 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 అంటున్నారు అనుకో. లోపలికి వెళ్ళి చూసే ఆ ముసలాం ఆడి కోసం సీరియల్ చూస్తుంది, వాళ్ళ అమ్మ ఇడి కోసం సీరియల్ చూస్తుంది. ఆ పిల్ల ఉంది, పుట్టపిల్ల, నేను నిలబడుకున్నా కానీ ఆ పిల్ల చెప్పట్లే వాళ్ళ అమ్మోళ్ళకి. ఎందుకంటే పిల్లకాయలకి లోపల చాలా ఉంటుంది, ఇరికించేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. మీరు పిల్లకాయలు అంత తక్కువ అంచనా ఇవ్వకండి, ఎత్తి లోపల స్టేషన్లో పెట్టేస్తారు మిమ్మల్ని. మౌనంగా ఉంది, ఏదంటే నాకు సంబంధం లేదన్నట్టుంది. తర్వాత బే 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 అంటే ఈమెమో నేను నీ కూతురు కాదా. లాస్ట్లో హెడ్లైన్, మిఠాయి కొట్టి చిట్టమ్మ. హల్లెలూయా యేసు రక్తమే చేయమని లోపలికి రాగానే ఆమె కూడా హల్లెలూయా యేసు రక్తం చేయమని చేసింది. ఏందమ్మా ఇదంటే, ఇది చూస్తే కానీ నిద్రపోమయ్యా మేము. ఇంత ఆసక్తి కలిగి ఇంత విశాలంగా బ్రతుకుతున్న వారులారా, ప్రభు అంటున్నాడు, కాస్త ఇరుకైన మార్గంలోనికి రండి, ఇది సమాధానకరమైన మార్గం. హల్లెలూయా. ఈ సమాధానకరమైన మార్గంలోనికి నువ్వు వచ్చిన తర్వాత నీ దేవుడే నీకు సమస్తం, ఇంకా వేరొకరు నడవాల్సిన అవసరం లేదు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఆయన ఒకవేళ లేడు, నువ్వు బాధపడతావేమో, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ నిన్ను క్రీస్తు యేసు వచ్చే వరకు, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేంత వరకు నిన్ను నడిపిస్తుంది. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. కొంచెం ఆత్మపూర్ణులై ఉండండి, కాస్త ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి నిన్ను నీవు ప్రదర్శించుకున్నటలో వెను చూడమాకు. ప్రభు కేక వేస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఈ రోజైనా ఈ సంగతి తెలుసుకో, ఈ రోజైనా ఈ సంగతి తెలుసుకో. ఏంటో తెలిసిన సంగతి, నా దేవుడు ఈ మార్గములోనైనా నీకు విశాలతను కలుగజేస్తున్నాడు. ఇరుకు మార్గములోనైనా నీకు విశాలతను కలుగజేస్తున్నాడు.